ఇక దేశంలో కరోనా కేసులు అయితే పెరిగిపోతున్నాయి. అసలు ఏం జరుగుతోంది? గతంతో పోలిస్తే కరోనా ఈసారి ఏ విధంగా ఉండబోతోంది? ఎటువంటి వేరియంట్స్ తో తన ప్రభావాన్ని చూపించబోతోంది? సో దీనికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ అయితే బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. దేశంలో కరోనా పాజిటివ్ కేసులు అయితే పెరిగిపోతున్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఒకసారి చూద్దాం. మనం కరోనా వైరస్ గురించి మనమంతా కూడా పూర్తిగా మర్చిపోతున్నాము. ఇక ఈ తరుణంలో మరోసారి పంజా విసురుతోంది కరోనా. తాజాగా దేశంలోని పలు రాష్ట్రాలు అటు ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఈ వైరస్ కేసులైతే వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ కొత్త వేరియంట్లు వస్తున్నాయి. SB1.8.1 అదేవిధంగా LF7లను భారత్లో గుర్తించినట్లుగా ఇండియన్ SARS-CoV-2 జీనోమిక్స్ కన్సార్టియం శనివారం అయితే వెల్లడించింది. NB1.8.1 రకం ఈ కేసు ఏప్రిల్లో వెలుగు చూడగా LF7 కు సంబంధించి 4 కేసులైతే మేలో గుర్తించినట్లు తెలుస్తోంది. సో కరోనాకు సంబంధించిన ఈ 2 వేరియంట్లు ఇప్పుడైతే ప్రభావితం చేస్తున్నాయి. అవి తమిళనాడు, గుజరాత్లో కూడా నమోదైనట్లుగా అయితే తెలుస్తోంది. ఇక ఢిల్లీ, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక సో ఈ రాష్ట్రాలలో అదేవిధంగా ఈ రాష్ట్రాలలో అయితే కొత్తగా కేసులు అయితే వెలుగు చూస్తున్నాయి. 3 ఏళ్లలో తొలిసారి ఢిల్లీలో 23 మందికి వైరస్ సోకిందని జాతీయ మీడియా కథనాలైతే పేర్కొంటున్నాయి. ప్రజెంట్ అయితే ఢిల్లీలో అయితే 23 మందికి కరోనా వైరస్ అయితే వ్యాప్తి చెందుతోంది. దాంతో అన్ని ప్రభుత్వాలు ఆసుపత్రులను కూడా అప్రమత్తం చేస్తున్నాయి. కేసులు నమోదవుతున్నప్పటికీ తీవ్రత మాత్రం తక్కువగానే ఉంటుందని ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ అయితే పేర్కొంది. అయినా కూడా ఎంత తక్కువ తీవ్రత ఉన్నా కూడా అప్రమత్తంగా ఉంటూ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని కూడా తెలియజేస్తోంది. ఇక ఇటీవలి కాలంలో ఆసియా దేశాలు మరి ముఖ్యంగా హాంకాంగ్, సింగపూర్, థాయిలాండ్తో పాటు చైనాలోనూ COVID-19 వ్యాప్తి అయితే విపరీతంగా పెరిగిపోతోంది. వారానికి వేల సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. ఇక మన దేశంతో పాటు వివిధ దేశాలలో కూడా ముఖ్యంగా సింగపూర్, థాయిలాండ్, హాంకాంగ్, చైనా దీంట్లో కేసులు అయితే వారానికి వేలల్లో కూడా కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కేసులు వైరస్ వ్యాప్తికి JN1 వేరియంట్ దాని ఉపరకాలే కారణంగా కూడా అధికారులు చెబుతున్నారు. COVID-19 ఏ విధంగా వ్యాప్తి చెందిందో ఇప్పుడు కరోనాకి సంబంధించిన ఈ కొత్త వేరియంట్ ఒకటి వస్తుంది, J1 వేరియంట్. దీని ఉపకారణాలు కూడా తెలుస్తున్నాయి. JN1 ఉపరకాలైన LF7 అదేవిధంగా NB1.8 ఈ 2 వేరియంట్ల వ్యాప్తి అయితే అధికంగా ఉందని ఇటీవల సింగపూర్ ఆరోగ్య శాఖ అయితే తెలియజేసింది. దీని లక్షణాలు వచ్చేసి జ్వరం, ముక్కు కారడం, గొంతు నొప్పి, తలనొప్పి, నీరసం. ఈ లక్షణాలైతే ఏవి ఉన్నా కూడా ఈ లక్షణాలు కనిపించిన బాధితుల్లో వారు పూర్తిగా అయితే 4 రోజులలో అయితే కోలుకుంటున్నారు. వ్యాధి తీవ్రత ఎప్పుడైతే ఎక్కువగా ఉంటుందో అప్పుడు మాత్రము మీరు డాక్టర్ గారిని సంప్రదించవచ్చు అంటూ కూడా వెల్లడిస్తున్నారు నిపుణులు. ఇక ఢిల్లీలో కేసులతో అక్కడి భాజపా ప్రభుత్వం అయితే అప్రమత్తమవుతోంది. ఆసుపత్రుల్లో పడకలు, ఆక్సిజన్ సిలిండర్లు, అదేవిధంగా టెస్టింగ్ కిట్స్, వ్యాక్సిన్ల లభ్యత సరిచూసుకోవాలంటూ కూడా సూచిస్తోంది. సో కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో హాస్పిటల్స్ కి కూడా ఆరోగ్య శాఖలు అయితే కీలకమైన ఆదేశాలు జారీ చేస్తున్నాయి. ముఖ్యంగా ఆక్సిజన్ అయితే సరిచూసుకోవాలి, ఆక్సిజన్ సిలిండర్లు, టెస్టింగ్ కిట్స్ ఎక్కువగా మనము ఎవరైతే వ్యాధి బారిన పడుతుంటారో సో ఎటువంటి లక్షణాలు ఉన్నాయో వారంతా కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ముఖ్యంగా టెస్టులు చేయడానికి టెస్టింగ్ కిట్స్ అయితే అవైలబుల్ గా ఉంచుకోవాలి. వ్యాక్సిన్ల లభ్యత కూడా సరిచూసుకోవాలంటూ కూడా కొన్ని సూచనలు చేస్తున్నారు. ఇక వివిధ రకాల శ్వాసకోశ వైరస్ కేసుల వివరాలను కూడా పొందుపరచాలంటూ కూడా ఆదేశిస్తోంది. వైరస్ వేరియంట్లలో కలిగే మార్పులు ప్రస్తుత వ్యాప్తికి సంబంధం ఉందని, దీంతో పాటు ఇమ్యూనిటీ తగ్గడం కూడా మరో కారణంగా పేర్కొంటున్నారు. సో ఎప్పుడైతే మనకు ఈ కరోనాకి సంబంధించిన లక్షణాలు ఏవైతే మనకు కనిపిస్తాయో అప్పుడు ఇమ్యూనిటీ పవర్ కూడా ఆటోమేటిక్గా తగ్గిపోతూ ఉంటుంది. సో అప్పుడైతే కంపల్సరీ మనము చెక్ చేసుకోవాలి, మనకు వ్యాధి తీవ్రత అనేది ఎంతగా ఉంది అవన్నీ కూడా ఒకసారి బేరీజు వేసుకొని హాస్పిటల్ని సంప్రదించినప్పుడు మనకు ముందుగా టెస్ట్ అనేది చేస్తారు కరోనాకు సంబంధించి. ఆ తర్వాత తదుపరి చికిత్సను అయితే వాళ్ళు డాక్టర్స్ అయితే స్టార్ట్ చేస్తారు. కానీ ఈ వ్యాధి వ్యాప్తి అనేది ఎక్కువగా ఉండదు. ఇటువంటి చిన్న చిన్న లక్షణాలు కనిపించినప్పుడు అవి సాధారణంగా 4 రోజులలో క్యూర్ అయిపోతాయి అంటూ కూడా డాక్టర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఆసియా దేశాల్లో అయితే కోవిడ్ వ్యాప్తికి కారణంగా భావిస్తున్నారు. ఈ JN1 రకం ఇది ఎక్కువగా అయితే వ్యాప్తి చెందుతున్నట్లుగా అయితే తెలుస్తోంది. వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమేనని కూడా చెప్తున్నారు. ఈ JN రకం అనేది వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మాత్రమే అని చెప్తున్నారు. ఇది ఆందోళన కలిగించే రకం కాదని
ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే ఇదివరకే స్పష్టం చేసింది. సో గతంతో పోలిస్తే కరోనా ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో వచ్చిన వేరియంట్స్ ఒమిక్రాన్ అయితే ఏదైతే చెప్పుకున్నామో సో అవి మాత్రము మనుషుల ప్రాణాలను తీసింది. అంతవరకు మనతో సరదాగా కుటుంబ సభ్యులంతా బంధువులంతా కూడా మనకు కళ్ళకు కనిపించిన వారంతా కూడా కరోనా తర్వాత ఎవరు కూడా మనకు కనిపించకుండా సుదూరంగా వెళ్ళిపోయారు. అంటే కరోనా ద్వారా వాళ్ళ ప్రాణాలు కూడా పోయిన పరిస్థితులు ఉన్నాయి. అయిన వాళ్ళను కోల్పోయారు ఎంతో మంది కుటుంబాలు కూడా. సో అటువంటి వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉండదు. ఇదంతా హానికరమైన వేరియంట్ అయితే కాదు అంటూ కూడా డాక్టర్స్ అయితే చెబుతున్నారు. కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండి ఎప్పుడైతే చిన్నగా ఈ సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే సమయం ఇది కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా వ్యక్తిగత శుభ్రత పాటిస్తూ కూడా ఉండాలి అంటూ కూడా ప్రజలకైతే జాగ్రత్తలు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గొంతు నొప్పి జలుబు కానీ అనీజీగా ఉండడం కానీ ఇవన్నీ జరిగినప్పుడు తలనొప్పి నీరసం ముక్కు కారడం జ్వరం సో ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకు వస్తాయో వెంటనే మనము భయభ్రాంతులకు గురి కాకుండా మాకు ఏదైనా కరోనా సోకిందా అన్న భయం లేకుండా ముందుగా అయితే మనకు వ్యాధి తీవ్రత అనేది ఎక్కువగా ఉందా తక్కువగా ఉందా అనేది ఒక్కసారి బేరీజు వేసుకొని మన డాక్టర్ గారిని సంప్రదించినట్లయితే ఫస్ట్ టెస్ట్ చేసిన తర్వాత మరి అసలు కరోనా అవునా కాదా అనేది నిర్ధారించుకున్న తర్వాత కేవలం 4 రోజులలోనే డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక దేశంలో అయితే కరోనా వ్యాప్తి అయితే జరుగుతోంది. మరి దీనికి సంబంధించి మనం భయపడాలా అవసరం లేదా? ఈ వేరియంట్ ఏ విధంగా ఉండబోతోంది? ప్రజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కరోనాకు సంబంధించి? పూర్తి డీటెయిల్స్ మా విజయవాడ ప్రతినిధి సాహిత్య అందిస్తారు. దేశంలోకి కరోనా మహమ్మారి మళ్ళీ ఎంటర్ అయింది. అయితే రాష్ట్రంలో కూడా పలు కేసులు అయితే నమోదవుతున్న పరిస్థితి అయితే ఉంది. విశాఖలో తొలి కేసు అయితే నమోదైన నేపథ్యంలో ఇటు విజయవాడలో కూడా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ కోవిడ్కి సంబంధించి ప్రతి ఒక్క డీటెయిల్ని అయితే కనుక ఇక్కడ ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ పరిధిలో అయితే కనుక ప్రతి ఒక్కరికి కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైతే ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఒక కోవిడ్ ఐసోలేషన్ వార్డుని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కరోనా వైరస్ మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి అంటూ కూడా సూచనలు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైతే ఒక వార్డుని ఏర్పాటు చేశారో కోవిడ్ ఐసోలేషన్ వార్డు, ఎవరికైతే కోవిడ్ కేసులు నమోదవుతాయో వాళ్ళకి కనుక ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో అయితే కనుక ఈ వార్డుని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అందులో ఆల్రెడీ కూడా ఒక పేషెంట్ ఉన్నట్టుగా కూడా మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. అయితే ఇక్కడ మనం ఈ ఐసోలేషన్ వార్డుకి సంబంధించి కూడా ప్రతి ఒక్కళ్ళు అంటే గతంలో కోవిడ్ ఎప్పుడైతే వచ్చిందో 2021లో అప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఐసోలేటెడ్గా ఉండాలి, మాస్కులు ధరించాలి, గుంపులుగా తిరగకూడదు అంటూ కూడా ఖచ్చితంగా అన్ని సూచనలు అందించిన పరిస్థితి అయితే ఉంది. అదే నేపథ్యంలో ఇప్పుడు ఇంకో కోవిడ్ వార్డుని అంటే అటు 3 ఇటు 3 బెడ్లను అయితే వేసి ఖచ్చితంగా వాళ్ళకి తగిన సదుపాయాలను అయితే కనుక అందిస్తూ ఇక్కడ ఆక్సిజన్ ఎంతో ఇంపార్టెంట్. లాస్ట్ టైం కూడా ఆక్సిజన్ మాస్కులు ఆక్సిజన్ గ్యాస్ కోసం అయితే కనుక చాలా ఇబ్బంది పడిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సిపిఆర్ చేయడానికి కానీ లేకపోతే ఎలాంటి ఎక్విప్మెంట్ పరికరాలన్నింటినీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతూ ఉంది. ఆ పేషెంట్ని మనం క్లియర్గా చూస్తే కనుక కోవిడ్ ఐసోలేషన్ వార్డులోనే ఆవిడని చేర్చిన పరిస్థితి అయితే ఉంది. ఆవిడ చాలా పెద్ద వయసులో వ్యక్తిగా కూడా కనపడుతూ ఉన్నారు. అయితే కోవిడ్ కేసులు నమోదవుతున్న వేళ ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా మాస్కులని ధరించాలి అంటూ కూడా డాక్టర్లు అయితే సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇక్కడ మనం ఏదైతే కోవిడ్ వార్డుకి సంబంధించి కూడా ప్రతి ఒక్కటి మనం డీటెయిల్గా చూడొచ్చు. ఇక్కడ సిపిఆర్ చేయడానికి కూడా ఒక పరికరాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ బెడ్లని కూడా 3 బెడ్లను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. మనకి ఏదైతే ఆక్సిజన్ మాస్క్కి సంబంధించి కానీ ఆ ఎక్విప్మెంట్ ఆ పరికరాన్ని కూడా మొత్తం చూడొచ్చు. చాలా పగడ్బందీగా అయితే కనుక ముందు నుంచే అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అంటూ కూడా ఇప్పటి నుంచే ప్రజలు ఎవరైతే కోవిడ్ బారిన పడి వాళ్ళు హాస్పిటల్కి వస్తారో వాళ్ళ కోసం అయితే కనుక అన్ని ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ బెడ్లన్నీ కూడా కోవిడ్ ఎవరైతే సోకుతుందో వాళ్ళందరి కోసమే ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్గా అయితే కనుక బెడ్షీట్స్ని కూడా ఉంచిన పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. అయితే అన్నీ చూడొచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో చాలా శుభ్రంగా ఖచ్చితంగా అందరూ ఉండాలి. ఎవరు కూడా మాస్కులు లేకుండా అయితే కనుక బయటకు వెళ్ళొద్దు అంటూ కూడా సూచనలు చూస్తుంది. ఇక్కడ చూడొచ్చు మనం శానిటైజర్తో పాటు కాటన్ ప్రతి ఒక్కటి కూడా మందులన్నీ కూడా చాలా నీట్గా అమర్చిన పరిస్థితి. ఇక్కడ గ్యాస్ సిలిండర్ చూడొచ్చు మనం ఏదైతే ఆక్సిజన్
కి సంబంధించి కూడా ఇప్పటికే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో గతంలో ఇప్పుడు మళ్ళీ అలాంటి ఇబ్బంది ఏమి ఉండకుండా అయితే కనుక ఈ కోవిడ్ వార్డులోనే ప్రత్యేకంగా అదనంగా ఇంకొక ఆక్సిజన్ సిలిండర్లను అయితే కనుక ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నారుగా. నేను ఏదైతే మాస్క్ వేసుకున్నానో ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి మాస్కులను అయితే ఖచ్చితంగా ధరించి బయటికి వెళ్ళాలి అంటూ కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కానీ ఇటు విజయవాడ కానీ ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే ఏపీలో అనేక చోట్ల కోవిడ్ కేసులు అయితే నమోదవుతూ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాటిని ప్రతి ఒక్క దగ్గర కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా విజయవాడలో కూడా మాస్కులను అయితే ఖచ్చితంగా ధరించాలి అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఖచ్చితంగా మాస్క్ ఇంపార్టెంట్ కాబట్టి గుంపులుగా ఎక్కువగా తిరగకుండా ఏదైనా ఇంపార్టెంట్ పనప్పుడే ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి అంటూ కూడా సూచనలు అయితే కనుక వినపడుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా కోవిడ్ మహమ్మారి ప్రజలందరినీ భయపెట్టేందుకైనా కనుక మళ్ళీ వచ్చేస్తోంది కాబట్టి దాని సిమ్టమ్స్ కూడా ఖచ్చితంగా దగ్గు జలుబు వంటివి కూడా వాటికి కాకుండా ఇంకా ఎక్కువ వస్తాయి. ఒకసారి మనం ఆ పేషెంట్ని చూస్తే ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూడొచ్చు. అయితే కోవిడ్కి సంబంధించి కూడా ఇప్పటికే అనేక సూచనలు అయితే వినపడుతూ ఉన్నాయి. ఇదే నేపథ్యంలో కోవిడ్ రావడానికి ముందుగానే ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయని కూడా ముందు నుంచే కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఆ కోవిడ్ సిమ్టమ్స్ కూడా ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా డాక్టర్లు ఇప్పటికే ప్రతి ఒక్కరికి సూచిస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. అయితే ఫస్ట్ అది దగ్గు జలుబు జ్వరంతో పాటు ఇటు కళ్ళ కలకలు కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా కనపడుతూ ఉంది. అయితే ఈసారి వచ్చే కోవిడ్ వేరియంట్కి సంబంధించి కూడా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా డాక్టర్లు సూచిస్తున్న పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఖచ్చితంగా అందరూ దీన్ని ఖచ్చితంగా పాటించాలి అంటూ కూడా అన్నీ వినపడుతున్నాయి. ఈ వార్తకి సంబంధించి కూడా ముందుగానే సూచనలు అందిస్తూ ప్రతి ఒక్కరిని అప్రమత్తం అయితే చేస్తున్నారు. ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా ఇలా ఏదైతే ఎక్కడైతే కోవిడ్కి సంబంధించి కూడా ఎక్కడైతే ఆనవాళ్ళు కనపడుతూ ఉంటాయో ఆ ఆనవాళ్ళకి సంబంధించి కూడా ముందు నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దగ్గు జలుబు జ్వరం లాంటివి ముందు నుంచే బాడీ పెయిన్స్ కానీ లేకపోతే ఇంకా కళ్ళ కలకలు కూడా ఈసారి యాడ్ ఆన్గా కనపడుతూ ఉంది. ఇలాంటివన్నీ ఏమైనా సిమ్టమ్స్ కనపడితే ఖచ్చితంగా అంతకుముందు గతంలో మనకి స్మెల్ కోల్పోవడం కానీ టేస్ట్ కూడా రాకపోవడం ఇలాంటివన్నీ కూడా సిమ్టమ్స్ ఉండేవి. ఇప్పుడు కూడా అలాంటి సిమ్టమ్సే ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి డాక్టర్లు ఇంకా దీని గురించి ఏం చెప్తారు, ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు అనేది కూడా వేచి చూడాలి. మొత్తంగా అయితే కనుక విజయవాడలో ఈ కోవిడ్ ఐసోలేషన్ వార్డుని అయితే మనం చూపించే ప్రయత్నం బిగ్ టీవీ అయితే చేస్తుంది. ఖచ్చితంగా బిగ్ టీవీ నుంచి కూడా అందరికీ ఒకటే విన్నపం, అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కోవిడ్ మహమ్మారి అందరి ఇళ్లలోకి రాబోతుంది కాబట్టి ఖచ్చితంగా ముందుగానే మాస్కులు ధరించి అందరూ కరోనాని ఖచ్చితంగా తొలగించే విధంగా అయితే కనుక అందరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఇటు డాక్టర్లు కానీ ఇటు బిగ్ టీవీ తరపు నుంచి మేము కూడా చెప్తున్న పరిస్థితి ఉందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణ సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. దేశంలోకి